వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిశ్వీరాజ్. అందరికీ ముందుగా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. అందరూ పూజలు బాగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. అందరూ లక్ష్మీదేవిలా రెడీ అయ్యి అమ్మవారి పూజ చేయండి, మంచిదంట. నేనైతే ఇలా రెడీ అయ్యాను. అమ్మవారి పూజ అయితే ఇప్పటి వరకు అయితే వంటలు అయితే చేశాను. నేను రెడీ అయ్యి ఇప్పుడు అమ్మవారిని రెడీ చేసి పూజ అయితే చేద్దాం అనుకున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం కలశం పెట్టి పూజ చేయడం. నేను ఎలా చేస్తున్నాను, ఏమైనా తప్పులు ఉంటే ఏమన్నా ఎలా చేస్తున్నాను లేదా అనేది మీరు చెప్పండి. ఫస్ట్ పరమాన్నంతో స్టార్ట్ చేద్దామని చెప్పి స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ పరమాన్నం అయితే వండుతున్నాను. నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే అమ్మవారిని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. అన్నీ సిద్ధం చేసుకుని అక్కడ దగ్గరలో పెట్టేసుకుని ఇంక కూర్చుని అనమాట. మా చెల్లి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అయితే నాకు ఏవేవి కావాలో అవన్నీ నేను అక్కడ కూర్చుంటే వాళ్ళు అందించారు. నేనైతే పూజ అయితే నాకు వచ్చి రాలేనట్టు నేను ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఏది చేసినా ఏ తప్పులు చేసినా అని క్షమించమ్మా, ఇదే ఫస్ట్ టైం చేయడం కదా, వచ్చి రాలేనట్టు నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం మాట చేయడం. అంటే నేను ఫోటోకి వరలక్ష్మీ వ్రతం పూజ అయితే చేస్తాను కానీ ఎప్పుడు కాసు కలశం పెట్టి చేయలేదు. అమ్మ వాళ్ళకైతే లేదు మాట, అత్తయ్య వాళ్ళకి ఉంది. నాకు ఈ ఇయర్ అయ్యింది, పెళ్ళైన దగ్గర నుంచి అవ్వలేదు మాట. అయితే ఫస్ట్ సంవత్సరం చెయ్యాలి, లేకపోతే 3వ సంవత్సరం చెయ్యాలి, లేకపోతే 5వ సంవత్సరాన్ని చెయ్యాలి అని చెప్పారు. నాకు ఇప్పుడు వీలయ్యింది. అందుకనే నేను కలశం పెట్టి పూజ అయితే అమ్మవారికి అయితే చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎలా చేశాను, ఏమైనా తప్పులు చేస్తే మీరు కూడా నాకు కామెంట్ చేయండి, ఇలా చేయకూడదు ఇలా చేయండి అని చెప్తే నేను నెక్స్ట్ ఇయర్ మీరు చెప్పినట్టయితే నేను చేస్తానమాట. నేను ఆల్రెడీ పెద్దవాళ్ళని మా అత్త వాళ్ళని అడిగి నేను ఎలా చేయాలి ఏంటి అని అడిగేసి చేశాను. ఒకవేళ ఇంకా ఏమైనా తప్పులు ఉంటే మాత్రం, ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే కామెంట్ అయితే చేయండి, మర్చిపోద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా అది సరిదిద్దుకొని ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీలైతే మాత్రం, అన్ని విధాలంగా అయితే మాత్రం నేనైతే ఇంకా బాగా చేస్తాను. ఇంకా ప్రసాదాలు అయితే అమ్మవారికి 3, 5, 9 రకాలు అయితే వండి పెట్టమన్నారు. నేనైతే ఫస్ట్ 5 అనుకున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం అలా చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అలాగే పెట్టాలంట. ఇంకెందుకు మా చెల్లి చెప్పింది, లేదక్క 9 రకాలు పెడదామని చెప్తే మా చెల్లి నేను కలిసే వండాము. బూర్లు అయితే అన్నీ వచ్చి కానీ బూర్లు అయితే వండడం రాదు. కానీ అమ్మవారికి ఒక దండం పెట్టి స్టార్ట్ చేసాము. బూర్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. వంటలు అయితే మా చెల్లి నేను కలిపి ఇద్దరిని చేసాము. 9 ప్రసాదాలు కూడా. మా చెల్లి వాళ్ళు అయితే ముందు రోజు నైట్ అయితే వచ్చేసారన్నమాట నాకు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే నాకు పాపతో అవ్వదు. మా వారిని అసలు నేను ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను, ఇద్దరం కలిపి చేద్దామని చెప్పి మా వారిని అయితే సెలవు తీసుకోమని చెప్పాను. కానీ ఆయనకైతే సెలవు అయితే చాలా ట్రై చేశారు కానీ ఇవ్వలేదు. ఇంకా చెల్లెలు వచ్చారు కదా, హెల్ప్ చేసిన వల్ల నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చే ఫాస్ట్గా అయిపోయింది. పూజ కూడా చాలా నీట్గా చేశానని నేనైతే అనుకున్నాను అనమాట. నాకు ఎందుకో బాగా వచ్చింది అని అనిపించింది. ముందు రోజు అయితే నేను పడుకోలేదండి బాబు, నాకు టెన్షన్ అయిపోయింది. నేను పూజ మొత్తం ఎలా చేశానో ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి.
నా పాపే కదా నాకు ఫస్ట్ లక్ష్మీదేవి. ఫస్ట్ మా పాపకే నేను పసుపు రాసి బొట్టు పెడదామని అనుకుంటున్నాను. ఎలా సహకరిస్తో చూద్దాం. మా ఇంటి లక్ష్మీదేవి. ఇంకా పైకి ఎత్తకూడదు ఆ మాట ఇలా దించుకోవాలి. రెడీ? మమ్మీ పెట్టు బొట్టు. మమ్మీకి బొట్టు కాదు, అక్షింతలే. యాపిల్ తింటావా? అది గ్రీన్ యాపిల్ కాదమ్మా. నేనైతే ఫస్ట్ మా పాపకి ఇచ్చేసిన తర్వాత తాంబూలంకి అయితే పిలుచుకున్నాను అనమాట. మా వీధిలో అయితే చివరి నుంచి చివరి వరకు అందరూ మా దగ్గర అన్నమాట, అందరూ మా రిలేటివ్స్ అన్నమాట. నేను అందరికీ తాంబూలం అయితే చెప్పాను. ఒక 5, 9 అని కాదు, మొత్తం వీధిలో అందరికీ చెప్పుకున్నాను అనమాట. అందరూ వచ్చారు, మ్యాక్సిమం నేను చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారు. నేను తాంబూలం అయితే అందరికీ ఇచ్చుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇచ్చిన తర్వాత. మా చిన్నత్తలు పెద్దత్తలు పిన్నెలు వీళ్ళన్నమాట. వీళ్ళు మాత్రం మా అత్తమ్మ మా అమ్మ మా అత్తమ్మ అన్నారు, మా ఇద్దరికి ఒకసారి ఇవ్వు, వీళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత వెయిట్ చేస్తాము అని అన్నారన్నమాట. కొంచెం మధ్యలోని గ్యాప్ వచ్చింది అనేసి వాళ్ళిద్దరికి అయితే నేను ఇచ్చేసాను. వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోయింది. వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ అంటే ఒకరింటికి ఒక్కరు అలా వెళ్తారు కదా, మనమే కాదు కదా. నేను మధ్య మధ్యలో తాంబూలం ఇచ్చిన తర్వాత నాకు చెప్పిన వాళ్ళకి నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకుని అయితే వచ్చాను. నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే చిన్న బాక్సులు అయితే తీసుకున్నాను అనమాట. ఆ బాక్సులు అయితే నేను ఇచ్చాను, మా అమ్మకి ఇస్తున్నాను చూడండి, ఇచ్చేసాను మా అమ్మకి. ఇప్పుడు మా అత్తమ్మకి ఇస్తాను చూడండి. అప్పుడైనా బాక్సులు అయితే రిటర్న్ గిఫ్ట్ కింద అయితే తీసుకున్నాను. అది ఆ బాక్సులు అయితే తీసుకున్నాను.
వీళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చేసానమాట. మా అత్తమ్మ ఫొటోస్ తీసుకుందాం, మన ఫొటోస్ తీసుకుందాం అంటే మధ్యలోనైతే ఆపేం. మళ్ళైనా మా వారు లేదని కొంచెం మా వారు లేరు అనేసి ఫీల్ అయితే అయ్యాను. ఎందుకంటే నేను ఆయనతో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఆయనతోనైతే పూజ చేద్దాము మంచిది అనేసి అయితే అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్ అంతే, ఆయనకి అస్సలు లీవ్ ఇవ్వలేదు. ఆగస్ట్ 15 వల్ల ముందు రోజు లీవ్ వచ్చేసిన వల్ల దానివల్ల ఇవ్వడం అయితే అవ్వలేదు. సెలవు వచ్చిందనేసి ఇంకా ఇవ్వలేదన్నమాట. నేనైతే అమ్మవారిని అలా అలంకరించి నేను వండినవి అయితే అలా పెట్టానమాట. ఎలా చేశానండి, బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. ఈలోపు ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు రిలాక్స్ అవుతున్నారు అనమాట. మా అత్తమ్మ ఏమంచో నేను వీడియో తీస్తుంటాను, మా ఇద్దరికి ఒకసారి వీడియో తీ అని చెప్తున్నాను అనమాట. వీడియో అయితే మళ్ళీ మా అత్తమ్మలకి అయితే తీసాము. ఇంకా మళ్ళీ యాస్టీజ్గా వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ అయితే తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చారు. వీడియో కంటిన్యూ అయితే వచ్చేసేయండి. ఈవిడైతే మా లాస్ట్ అత్తమ్మ మాట. నేను అప్పటి వరకు మర్చిపోయాను, మా అత్తమ్మ అయితే గుర్తు చేశారన్నమాట. నాకు పారాని అయితే మావయ్య గారు పెట్టుకోమంటున్నారు అన్నప్పుడు నాకు పారాని పెట్టాలి కదా అనేసి అప్పుడు గుర్తొచ్చి మా లాస్ట్ అత్తమ్మ మాట. చిన్న అందరికంటే చిన్న ఆవిడకైతే పారాని అయితే పెట్టనమాట. పెట్టిన తర్వాత ఇంకా యాస్టీజ్గా తర్వాత ఉన్న వాళ్ళకి కూడా పారాని అయితే పెట్టేస్తాను. వీళ్ళిద్దరికి పెళ్లి కావాలన్నమాట. వీళ్ళు కన్నిపిల్లలు అంటారు. వీళ్ళకి తొమ్మలు ఇచ్చుకుంటే చాలా మంచిది, చిన్నపిల్లలకైనా వీళ్ళకి ఇస్తే చాలా మంచిది అని చెప్పారు. అందుకే ఫైనల్లీ వీళ్ళ ముగ్గురికి కూడా నేను ఇస్తున్నాను. ఫైనల్లీ అందరికీ తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా అయిపోయింది. వీళ్ళే లాస్ట్ మాట. వీళ్ళు ఏమంచో చిన్నవాళ్ళు కాబట్టి నాకన్నా నా కాళ్ళకి దండం పెట్టారు. ఇంకా ఈవినింగ్ నేను మా వారి గురించి అయితే వెయిట్ చేశాను కదా, డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ ఆయన కొంచెం లేట్ అయింది. నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారికి అయితే దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి నైవేద్యం పెట్టి దీపం పెట్టాను. దీపం పెట్టిన తర్వాత ఏవేవైతే మనం పెట్టామో అవన్నీ కదిపేయమని చెప్పారు ఆ రోజే. నేనైతే దీపం మొత్తం పెట్టేసిన తర్వాత అవన్నీ కదిపేసి కాసు ఏదైతే వేసామో కలశానికి అది తీసి మన మెడలో కట్టుకోమని చెప్పారు. ఇంకా మరుసటి రోజు శనివారం కాబట్టి ఆ రోజు ఇంకా తీసేసి మనం తాల్బొట్లో అయితే కాసును వేసేసుకోమని చెప్పారన్నమాట. నేను అంతే పూజ అయితే చేస్తున్నాను. ఈయన ఈ లోపు ఫ్రెష్ అవ్వమని చెప్పాను. ఈయన ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి నేను పూజ అయితే చేశాను అన్నమాట.
అయితే వచ్చేటప్పుడు బూరెలు అయితే పట్టుకొని వచ్చింది. లైవ్లో వేసి అమ్ముతున్నారంట. చాలా మందికి రాని వాళ్ళు ఉంటారు కదా, ఇలాగా ఉపయోగపడుతుందని చెప్పి లైవ్లో వేస్తున్నారంట. లైవ్లో వేస్తున్నారని మా అమ్మ తెచ్చింది. అది నేను ఈవినింగ్ అమ్మవారికి అయితే పెట్టానమాట. ఫైనల్లీ మా వారికి అయితే నేను కాలికి దండం అయితే పెట్టాను. పూజ అంతా చేయడం ఒక ఎంత అయితే ఎవరి కోసం అయితే మనం పూజ చేస్తున్నామో వాళ్ళకి దండం పెడితేనే మంచిదంట. ఇంకా నేను కాసు అయితే తీసేసి ఆయనతోనే మెల్ల వేయించుకున్నాను అనమాట. నాకు అదొక నేను వేసుకోవడం కాదు, ఆయనతోనే వేయించుకోవాలనేసి అనుకున్నాను పూజ చేసినప్పుడే. అందుకే ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేశాను. అతను వచ్చిన తర్వాతే ఆయనతోనే మెల్ల వేయించుకున్నాను అనమాట. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో ఫస్ట్ టైం నాకు తాళి కట్టుతున్నాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. నవ్వేసుకుంటున్నారు. అతనికి అది కట్టేటప్పుడు కూడా అదే అంటున్నారు, అప్పుడు పెళ్లిలో కట్టాను కదా వాళ్ళకి అనిపిస్తుంది నాకు అనేసి నవ్వేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఫైనల్గా నా కోరిక అయితే తీరిపోయింది. నేను అతనితోనే వేయించుకుందాము, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కాలుకి దండం పెడదాం, అక్షింతలు వేయించుకుందాం అనేసి అయితే వెయిట్ చేశాను. ఎప్పుడు వెయిట్ చేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం వెయిట్ చేశాను. ఎప్పుడు కాలుకి దండం పెట్టినప్పుడు మళ్ళీ పెడుతున్నానా అనేదాన్ని. ఇప్పుడైతే మాత్రం వెయిట్ చేశాను. ఎందుకంటే మనం పూజ చేసేది ఆయన అదే మన భర్త చల్లగా ఉండాలని చెప్పే కదా చేస్తాము. ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరుపుకున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేస్తాయి నేను వీడియోస్ పెట్టిన వెంటనే. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.